ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ టైం సౌమ్య కోతలు గుర్తున్నాయి అందరికి? గుర్తున్నాయి మేడం. ఏపీఎల్ఏ మేడం. కష్టాలు ఏనాడు అన్నాడా? ఇంట్లో ఎప్పుడు పుట్టిన పిల్లాడట, మా మమ్మీ నాకు ఎప్పుడు బాధితురా అనే టెన్షన్తో నేర్చుతారు ఏమంటాడు. సమస్య లేని వాళ్ళు ఈ భూమిలో ఎవ్వరు లేరు కదా. బయటికి కనిపించేంత హ్యాపీగా అందరం ఉంటామా? అలా ఎప్పుడు వేసుకుంటూ ఉంటామా కదా. ఏ టైం అప్పుడు ఆ టైంకి కేటాయించాలి. ఆ టైము బాధపడి ఫ్రీ టైం కూడా అదే విషయం తెలుసుకొని బాధపడి ఎప్పుడు బాధపడుతుంటే ఇంకే హ్యాపీనెస్. జీవితం చాలా చిన్నదబ్బ, ఉన్నది ఒకటే జీవితం. ఆనందం ఆడాలి, పానంత పడాలి, కష్టపడేంత కష్టపడాలి. ఆ టైంలో అది కష్టం వచ్చిందంటే అప్పుడే వదిలేయాలి. మనం పట్టుకొని వెళ్ళాలి. ఎట్లా జరిగేది అది జరుగుతుంది. మన రాళ్ళు మార్చుకోగలమా? మార్చగలమా? రాన్న ఎవరు రేపు ఏం చేద్దాం తెలుసా కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సమస్యలు అనేవి చాలా దారుణంగా నేను రియల్గా చూశాను. సిరిసిల్ల దగ్గర నేను దగ్గర ఒక 7 బ్యాచ్ చేశాను. అక్కడ ముష్టిపల్లిలో 2 బ్యాచ్ చేశాను. అమ్మాయి ఏజ్ వచ్చేసి 18 నుంచి 20 మధ్యలో ఉంటుంది. అప్పటికి ఒక పాప ఒక బాబు. కనీసం ఇల్లు కూడా లేదు మనకి. బయట ఇట్లా పొలం టెంట్ వేసుకొని చూసారా, అట్లా టెంట్ వేసుకున్నాను. ఏజ్ అంతా 18 నుండి 20 సంవత్సరాలు ఉంటాయి. ఆ టైంలో పాపం వాళ్ళకి ఇల్లు కూడా లేదు. ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా. ఒక్కరిద్దరం కాదు, ఆమె పొద్దు నుండి సాయంత్రం దాకా వీడియో చేస్తుంది. వీడియో చేస్తే రోజు 40 రూపాయల నుంచి 70 రూపాయల మధ్యలో వేస్తుంది. అది వీడియో చేస్తే తెలుసు కదమ్మా, లేవకుండా కూర్చొని చేస్తేనే అయిపోయింది. ఎంత అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు నైట్ 10 దాకా చేస్తారు. మళ్ళీ గట్టలు గంటి అని వేసి తీసుకువైతే అలా మళ్ళీ రిజెక్ట్ చేస్తారు. కొన్ని రిజెక్ట్ చేసినాయి లెక్కకుంటాయా? ఉండే. అట్లా సాయంత్రం వరకు రోజు ఏ రోజు ఆ రోజుగా 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఆమె సంపాదించుకోవాలి. ఆ రోజు బియ్యం కొనుక్కోవాలి, ఆ రోజు వండుకోవాలి, ఆ రోజు తినాలి. ఒకవేళ అవి వాళ్ళ ఆయన కంట పడితే ఏమన్నాళ్ళు తగిలించి అవి తీసుకొని పోతాడు. సినిమాలలో చూసిన సినిమాలనే చూడడం అనుకున్నా కానీ నేను రియల్గా చూసిన అప్పుడు మన కలెక్టర్ దగ్గర తీసుకుంటే మన కరెంట్ ప్రోగ్రామే చేసింది. 2 పిల్లలు వేసుకొని పెళ్లి లేక వస్తే ఇబ్బంది పడ్డది. మన హాస్టల్లో మధ్యాహ్నం చేసిన భోజనమే భోజనం. పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ బాగా అనిపించింది. ఇలాంటి స్థితిలో కూడా ఇంకా ఉన్నారా కానీ ఆ పట్టుదలతో నేర్చుకొని పెట్టుకొని మిషన్ కొనుక్కొని తామకాలు ఎప్పుడు ఎందుకు వాళ్ళ కోసం ఎదుగుతుంది. సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఆడవాళ్ళంటేనే సమస్య వస్తలేని వాళ్ళు లేవు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక చిన్న అబ్బాయి కూర్చొని ఉంటాడు. కాళ్ళకి చెప్పులు ఉంటాయి. ఆల్రెడీ మీరు అందరూ కూడా చూసుకుంటారు వీడియోలలో. తర్వాత కార్లోకి వెళ్ళి ఒక అతను దిగి వాళ్ళ అబ్బాయి కోసము షూ కొంటాడు. మంచి షూస్ చెప్పులు అన్నీ కొంటాడు. కొన్నప్పుడు ఆ అబ్బాయికి ఏమనిపిస్తుంది అంటే నాకు చెప్పులు లేవే అనిపిస్తుంది. కానీ ఆ షూ వాళ్ళ నాన్న కార్లో ఉన్న వాళ్ళ కొడుకు షూ వేసాడు కానీ అతని కాళ్ళు పని చేయి అంటే నాకు షూ లేదు కావచ్చు కానీ నడవడానికి కాళ్ళు ఉన్నాయి అని అర్థమైందా. అంటే మనకైనా దీన స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకన్నా మనం బెటర్ పొజిషన్ ఉండడానికి గ్రేటే కదా. మనకంటే ఎక్కువ కష్టాలలో ఉంటారు. మేము కూడా చాలా అన్నీ నాకే కష్టాలు చేస్తాను. ఈ కష్టాల్లో బ్రతకలేమబ్బా చాలాసార్లు నేను కూడా బాధపడ్డాను. సూసైడ్ కూడా చేస్తున్నా చాలాసార్లు అసలు. కానీ ఇలా వచ్చిన తర్వాత స్టోరీస్ అన్ని విని అసలు నిజం చెప్పాలంటే మస్తు అదృష్టం దానికి. ఎందుకంటే నాకన్నా ఇంకా దారుణమైన సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు కదా. అంటే మనం బెటర్ పొజిషన్లో ఉన్నట్టే కదా కదా. మన చిన్న చిన్న సమస్యలకి మస్తు హట్ అయిపోతుంది. కానీ అంతకన్నా దారుణమైన సిచ్యువేషన్లో బయట రోడ్ల మీద ఫుడ్ దొరకక కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంటి ఫ్యామిలీలు కనీసం ఫుడ్ కూడా దొరకని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఉన్నారు మేడం. ఈ కాలంలో కూడా ఫుడ్ లేని సిచ్యువేషన్లో ఉన్నారు. కలిసా ఉన్నారు. ఫుడ్ లేని సిచ్యువేషన్లో ఉన్నారు. వంట లేని
నుంచి వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో పాల్గొక బయట జాబ్ లేక కూలి పనికి పోయినా కానీ నువ్వు కూలి చేస్తామని బయట ఒక మన ఇన్స్టిట్యూట్ పైన అనంతపూర్ వాళ్ళు సిద్దిపేట వాళ్ళు కూడా వీడియో తీశారు. బాగా చదువుకుంటాడు, అన్నింటికి వెళ్ళిపోతాడు, జాబ్ రాదు, ఇంట్లో అరుస్తూనే ఉంటాడు, చచ్చిపోతా అనేసి కొండపైకి ఎక్కి దూకపోతా ఉంటే ఒక అతను చూసి మనకి ఇట్లా ఆర్సిటీ ఉంది, అక్కడికి వెళ్ళి ఏదైనా వర్క్ నేర్చుకొని లోన్ తీసుకొని చేయొచ్చు కదా అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి నేర్చుకొని లోన్ తీసుకొని ఒక ఫోటోగ్రాఫర్ పెట్టుకొని నడిపించుకొని ఒక పెద్ద ల్యాండ్ కొని అలా బిల్డింగ్ కట్టుకొని ఫోటోగ్రఫీ స్టూడియో పెద్దలు పెట్టిస్తారు. స్టోరీస్ అంటే అలా అంటే అది స్కిట్ చేసి పెట్టారు. కానీ రియల్గా మన ఆర్సైటింగ్ వచ్చిన వాళ్ళ లైఫ్ చాలా బాగుపడ్డారు. ఎగ్జాంపుల్ నేనే అనిపిస్తున్నాను. సుందర మేడం ఏమున్నా మేమంతా ఇలా ఇళ్ళకి వచ్చి బాగుపడేవాళ్ళం చాలామంది. నిజం చెప్తున్నా, నేను కూడా ఫస్ట్ మెట్టి ఉండొచ్చు, మొదటి మెట్టి నుండి చాలా కష్టాలు పడుతుంది. 15 సంవత్సరాలు తిరిగి 140 బ్యాచ్ అంటే ఎంత దీనికోసం నేనమే ఉండాలి అర్థం చేసుకోవాలి. మరి ఒకటి కొట్టిన అవసరమా ఎన్నో అవరోధాలు అడ్డంకులు అవి దాటుకుని కదా వచ్చింది. కాబట్టి లైఫ్ అనేది చాలా కష్టంగానే ఉంటుంది. కానీ దాన్ని మనము మంచిగా మలుచుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది, వేరే వాళ్ళ చేతిలో కాదు. వేరే వాళ్ళ చేతికి ఎప్పుడు మన లైఫ్ ఇవ్వకూడదు, మన లైఫ్ని మనమే రూల్ చేసుకోవాలి. నేను అప్పుడప్పుడు ఊరిలో ఒక కొటేషన్ పెడతాను, చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు, కానీ రాణిలా బ్రతికేది మాత్రం మనమే. మన లైఫ్ మనమే చేసుకోవాలి. మరి ఎట్లా చేసుకుంటాం? మనకంటే ఒక పని ఉండాలి, బాగా సంపాదించాలి. గుర్తుపెట్టుకోండి, మనం డబ్బు సంపాదిస్తే మనం ఏం చేసినా కరెక్ట్. మనం డబ్బు సంపాదించకపోతే ఎంత మంచి పని చేసినా అనేది వేస్ట్. వాస్తవం కాదు. ఇప్పుడు డబ్బున్నోడు ఎలాంటి చేసినా కేజీలు కొడతాడు, డబ్బు లేనోడు ఎంత మంచి పని చేసినా కానీ ఆ పని వల్ల మన భవిష్యత్తు అంటారు. వాస్తవం కాదు. కాబట్టి డబ్బు ఇదంతా మంచి మన డబ్బే జీవితం అంటే కొన్నిసార్లు డబ్బు లేకుండా ఏది చేయదు. వాస్తవం కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ అంటే ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, అమ్మాయికి ఏ పెట్టకుండా అమ్మాయి లవ్ చేస్తుందా? డబ్బు లేదు ఏం లేదని తెలిస్తే లవ్ చేస్తుందా? ఇంకా లవ్ చేస్తే చివరి వరకు ఉంటారు, పెళ్ళయ్యేంత వరకు ఉంటారు. తర్వాత అమ్మ నాన్న ఏదైనా మనం డబ్బు సంపాదించి మనకి ఎంతో కొంత పెట్టిన వాళ్ళ మీద మనం ప్రేమ చూపిస్తాం. ఏం పెట్టకపోతే ఏం చేస్తాం? ఏదో అంటనే ఉంటాం కదా ఎప్పుడు. అవునా కాదు? ఏదైనా కానీ డబ్బుతో ముడిపడడం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫంక్షన్ చేస్తామమ్మా, అందరు కలుసుకొని హ్యాపీ ఉండడానికి అక్కడ ఎవరో ఒకరు డబ్బు ఖర్చు పెట్టాల్సింది. హ్యాపీ మూమెంట్ రావాలంటే అక్కడ ఏం చేయాలి? ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాలి. డబ్బు ఖర్చు పెడితేనే హ్యాపీ మూమెంట్ వస్తుంది. కాబట్టి మనం సమాధానం ఎలా ఇవ్వాలంటే పని చేసి సంపాదించి మనం సమాధానం ఇవ్వాలి. అంతేగాని ఊరికి వేసుకుంటుంది ఆడపిల్లలు వీడిపోతుంది. మనము అధికార శక్తులకు పోవాల కన్నా ఆడవాళ్ళకి శక్తి బాగుంటుంది. అప్పుడప్పుడు మీకు కోపం వచ్చినప్పుడు ఏదైనా నెత్తేస్తారు చూసారా? వాళ్ళకన్నా ఎక్కువ బలం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఎంత వాళ్ళైనా దోసేస్తాం కదా, ఏదైనా మీరు కొట్టేస్తాం. ఎందుకు? అంత శక్తి మనలో ఉంటుంది. కానీ మనం గిరిగీసుకుంటాం. ఆడవాళ్ళు మనం ఏం చేయలేము, మనతో ఏమవుతుంది, నానేమంటాడు, అన్నేమంటాడు, తప్పేమంటాడు, ఇవన్నీ ఆలోచించుకుంటే హస్బెండ్ ఏమంటాడు. మనం చేసేది మంచి పని అయినప్పుడు ఎవ్వరు ఏమన్నా కానీ కొంచెం మైండ్ డైవర్ట్ చేసి ఉంటాయి. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడకపోవచ్చు. నేనైతే చాలా స్టోరీస్ విన్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్తా నచ్చినా విన్నా ఇంకా, ఎందుకంటే అర్థమైపోయింది ఎవరు చెప్పినా అదే. ఇక వాళ్ళ గురించి ఆలోచించి కొన్ని రోజులు నా మైండ్ కూడా ఇష్టపడాలి. ఇంకా ఆడవాళ్ళకి ఇలాంటి కష్టాలు ఉన్నాయా, ఇట్లా ఉన్నాయి. అప్పుడు మనం స్ట్రాంగ్ అవ్వాలంతే. అర్థమైందా? మనల్ని మోటివేట్ చేసుకోవాలి. ఇలా మేడం చెప్తుంది, సార్ చెప్తారు, రేపు పోయినాక మనల్ని ఎవ్వరు మోటివేట్ చేయడానికి జీవితంలో మనతో ఎవ్వరు ఉంటారు. అర్థమైందా? చివరి వరకు మనం ఒంటరిగానే వచ్చినా ఒంటరిగానే పోతాం. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఆ ఒంటరి ప్రయాణంలో మనం నలుగురికి ఏం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. నలుగురు మనకి ఏం చేస్తారంటే మనం నలుగురికి ఏం చేస్తున్నాం ఎంతో కొంతమందికి నీకు సాధ్యమైనంత. నువ్వు ఎప్పుడు ఒకరికి చేసే వాళ్ళకు ఉండు, ఎవరు చేస్తానని ఎదురు చూసే వాళ్ళకు ఉండదు. ఇలా గొప్పనా మనం ఇలా ఉండాలి. అది ఎంతైనా కానివ్వండి.
ఇలా ఉండదు. అంటే ఎవరి కోసం ఎదుటి వాళ్ళపైన ఆధారపడి జీవించకూడదు. మీరు టవర్ బిల్డింగ్ ఆడారు, ఆడినప్పుడు కళ్ళ గంతలు కట్టుకున్నారా? ఎందుకు కట్టుకున్నారు? రేపటి రోజు అనేది మనకు తెలియదు, గుడ్డిగా వెళ్ళిపోతున్నాము. కొంతవరకు అమ్మా నాన్న సపోర్ట్ ఉంటారు, కానీ ఒక రోజు నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయాలి. అప్పుడు నీ పైన నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. వాస్తవం కాదు? వాస్తవం. నీ పైన నీకు కళ్ళ గంటలు అనేవి రేపు ఏం జరుగుతుందో తెలియదు. తెలుస్తుందా? తెలియదు. కాబట్టి రేపు జీవితం ఎలా ఉందో తెలియదు. నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి. నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎప్పుడు ఎవరు మోటివేట్ చేయరు, ఎప్పుడు ఎవరు సపోర్ట్ ఉండరు, ఎప్పుడు ఎవరి కోసం ఏదో ఆశించకూడదు. నీకు నువ్వు ఒక స్కిల్ ఎంచుకో, దాంట్లో నువ్వు పూర్తిగా లీనమైపో, ఇల్లుగా సంపాదించి వీలైతే నాకు సహాయం చేయలేదు. అర్థమైందా? కానీ నన్ను కష్టాలలో ఉన్నాయి ఎప్పుడు బాధపడద్దు. అసలు కంటి వెంట నీటి చుక్క రాకూడదు ప్లీజ్, దయచేసి. ఎంత మనసు విరిగిపోయి నలిగిపోతే కానీ సీరియస్గా అసలు ఎప్పుడు మనిషిని ఒక మనిషిని కోల్పోతే కనుక్కున్న నీరు రావు. ఎందుకంటే ఇది తిరిగి రాదు. ఇప్పుడు చూడండి అమ్మ, మనం ఇప్పుడు ఊళ్ళల్లో ఫుల్గా బాగా మనం వెళ్తాం కానీ ఎక్కడికైనా ఇప్పుడు మనం సినిమాలో కానీ ఎక్కడన్నా చూసిన కాడ కానివ్వండి, లేదా పొలిటికల్ కనపడే అక్కడ ఏడుస్తారా? ఈ ముస్లిం వాళ్ళని అస్సలే ఏడవారు తెలుసా? నిజం ఏడవారు. మొన్న ఒక రీసెంట్గా నేను ఒక సినిమా చూశాను, ఆదివాసి మొత్తం ఉంటారు ఇద్దరు విగ్రహం కోసం. వాళ్ళు కూడా ఆ రోజు ఆ చనిపోయిన అందరూ పేరు పెట్టుకొని పిలుస్తారు కానీ ఏడవరు, హ్యాపీగా పంపించేస్తారు. ఎప్పుడు ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా కన్నీళ్ళు వస్తే రాస్తామని గుర్తు రావాలి. నేను ఏడవద్దు, నాకంటే స్కిల్ ఉంది, నాకు నేను బ్రతకగలను అని నీపై నీకు నమ్మకం ఉండాలి. ధైర్యంగా మాట్లాడాలి. ఏ ఆడపిల్ల ఎప్పుడు కన్నీళ్ళు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. అమ్మ మనది వండర్ఫుల్ లైఫ్. ఒక ఆడపిల్లలు పుట్టడం అదృష్టం. మగవాళ్ళకు పాయింట్ చెప్తానే వేసుకుంటాడు, కానీ మనం ఎంతైనా వేసుకోవచ్చు, ఎంతైనా రెడీ కావచ్చు. లైఫ్ మస్తు ఎంజాయ్ చేసేది ఆడలే, మొగలు కాదు. కానీ మనం ఎంజాయ్ చేయాలని కూడా ఇస్తాం. మనమే మన మనసులో ఏదైతే. అమ్మ ఒక్క విషయం ఆలోచించండి, రేపు మార్నింగ్ 4 o'clock లేవాలనుకుంటే నువ్వు అలారం పెట్టుకున్నా లేస్తావు, పెట్టుకోగలను లేస్తావు. మెంటల్గా నీకు నువ్వు నైట్ చెప్తావు, పడు. నీకు నువ్వు ఎప్పుడైతే చెప్పుకుంటావో కరెక్ట్ అదే టైంలో ఎత్తావు. అలారం పోయిన లేస్తావు, మోగమే లేస్తావు. ఎప్పుడైతే రేపు ఏం పర్లేదుగా మెల్లగా లేద్దామని ఎప్పుడైతే నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవుతావో, ఆ రోజు ఎన్ని సమస్యలు ఉన్నా ఏదో నాకు అదే టైం చేస్తావు. నువ్వు ఎప్పుడైతే మెంటల్గా నువ్వు ప్రిపేర్ చేసుకుంటావో నువ్వు అదే మాట నడుస్తావు. నువ్వు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటే ఫాస్ట్గా నడుస్తావు, నెగిటివ్గా ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ నిన్ను నువ్వు మెంటల్గా ప్రిపేర్ చేసుకో. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నావు అనేది ఇష్టం. నా చేతులు వర్తిస్తాయి సినిమాలో లాస్ట్ డేలో నాకు బాగా నచ్చింది. ఏంటి తెలుసా? మన ఆలోచనలే మన జీవితాన్ని మార్చేస్తాయి. ఇది వాస్తవం. మనం ఏమైతే ఆలోచిస్తామో, మన ఆలోచనలు అయితే ఎట్లుంటాయో అప్పుడే మన జీవితం మారిపోతుంది. మన ఆలోచనలు ఎలా ఉన్నాయనేది మీరు ఆలోచించండి. అడక తినేటోడు మధ్యతరగతోడు అంబాని, అడక తినడానికి అదే 24 గంటలు, అంబానికి అదే 24 గంటలు, మధ్యతరగతోడు కూడా అదే 24 గంటలు. రిచ్చోడు కదే పూర్వం కదే 24 గంటల్లో ఎలాంటి తేడా లేదు. ఉందా? లేదు. మరి ఆ తేడా లేదు కాబట్టి ఆ 24 గంటలు ఎలా యూజ్ చేసుకుంటున్నావు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా యూజ్ చేసుకుంటున్నావు? ఫర్ సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, గొప్ప కోసం అనుకోవాలి. నేను ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 8 గంటలు ఉంటే నాకు 1000 రూపాయలు ఇస్తారు. ఎంత ఇస్తారు? 1000 రూపాయలు ఇస్తారు. అదే నైట్ ఇంకో 2 hours 3 hours ఎక్కువ పెట్టి హాస్టల్లో ఉంటే ఇంకో 200 ఇస్తారు. ఓకేనా? మొత్తం ఎన్ని గంటలు? 10 గంటలు. అదే ఒక రోజు అసిస్మెంట్కి నేను వెళ్ళినట్టయితే మార్నింగ్ 9:30 నుండి ఈవినింగ్ 4 వరకు ఎంత? 6 గంటలు మాత్రం గంట వరకు ఉంటుంది. ఆ 6 గంటలకు గంటకు ఎంత లేదన్నా 500 నుంచి 600 ఇస్తాను. నీ గంటకి వాల్యూ ఎంత? అందుకని అప్పుడు నేను చెప్పుకుంటాను, అమ్మ నువ్వు వేసే టైము ఎంత అవుతుంది చూసుకో. నువ్వు ఒక గొలుసు కుట్టే టైము ఎంత అవుతుంది చూసుకో. నువ్వు ఒక లోడ్ వర్క్ వేసే 1 ఇంచ్ కుట్టు లోడ్ వర్క్ వేసే టైము ఎంత అవుతుంది చూసుకో. ఎందుకు చూసుకోవాలి? నీ టైము వాల్యూ నీకు తెలియడానికి. ఒక బ్లౌజ్ 2000 అయితే 2000కు వాడ ఎన్ని పూలు ఎత్తామో, ఎన్ని గీతలు ఎత్తామో, ఎన్ని కుందన్స్ పెడతామో, ఆ కుందన్ చుట్టూ ఎన్ని పూసలు కుడుతుందో, ఆ పూసలు కూడా నీకు టైం ఎంత పడుతుంది, నీ టైం వాల్యూ ఎంత. ఇప్పుడు ఫర్ సపోజ్ మిత్తి సర్ది తెలుసా? మిత్తి సర్ది ఒక
మనకి ఇక్కడ ఏదో హార్ట్ రన్ అనేదో పెట్టారు. అది చేయడానికి వచ్చిండు 4 లక్షలు తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు? 4. వాట్ టైం తీసారు. మనం ఎంత క్యాజువల్గా చూస్తాం. తర్వాత ఎవరు మనకు షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వచ్చింది కదా, అమ్మాయి పేరు శ్రీలి. చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వచ్చింది. 10 లక్షలు తీసుకుంటూ వచ్చి రిబ్బన్ కడేసి 2 స్టెప్పులు వేసినారు. ఒకరోజు వాళ్ళ కెపాసిటీ 10 లక్షలు. నీ కెపాసిటీ ఎంత? అది ఎవరిని ఏంటంటే ఆధారపడుతుంది. ఆ శ్రీలీలకు అంత క్రేజీ నీకు వచ్చింది. ఆమె డ్యాన్స్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకుంది. మంచిగా సినిమా కథలు నచ్చితేనే ఓకే చేస్తుంది. అవకాశం వచ్చింది కానీ దేంట్లో దాని దూరం వస్తుంది. ఇప్పుడు సాయి పల్లవి కూడా చాలా, అంటే కొంతమంది హీరోయిన్స్కి మస్తు వాల్యూ ఇస్తారు, కొంతమంది హీరోయిన్స్ని మామూలుగా చూస్తారు కదా. ఎందుకు మరి సాయి పల్లవికి ఆమె పిచ్చి పిచ్చి స్టోరీస్ ఎంచుకోదంట. ఎందుకు నేర్చుకోవాలి? ఆమెకు నచ్చితేనే, అది బాగుందంటే నేర్చుకుంటుందట. డబ్బు సపోజ్ ఆడ వాల్యూస్ కాపాడుకుంటారు, విలువలు కాపాడుకుంటారు. మన ఆలోచనలే మన భవిష్యత్తు, మన జీవితం. మన ఆలోచనలు బట్టే మనం ఉండాలా నిల్చుండాలా తెలుస్తుంది. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే 2 మాటలు నాకు బాగా నచ్చినాయి. ఇన్ని జర్నీలలో చాలా చెప్తున్న క్లాస్లో. ఫస్ట్ నాకు ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చింది నాబార్డు ఉమాకృష్ణ సార్ ఏం చెప్పారంటే, ఒకరికి ఒక్క పూట భోజనం పెడితే ఒక్క పూటే కడుపునిండు. అర్థమైందా? ఒకరికి ఒక పూట భోజనం పెడితే ఆ ఒక్క పూటే కడుపునింటుంది. మళ్ళీ రేపటి కోసం మళ్ళీ ఎదురు చూడాల్సిందే. అదే ఎప్పుడైతే ఎదురు చూసే మనిషికి ఒక మంచి స్కిల్ నేర్పించి దాంట్లో మనము ఎక్కడైనా పెడితే జీవితాంతం జీవితం తీసుకునేలాగా అతనికి మనం మార్చగలిగితే అతని ఫ్యామిలీ మొత్తం ఫుడ్ పెట్టవచ్చు జీవితకాలం. నేను చెప్పేది అర్థమైందా? ఒక పూట ఒకరికి ఆకలితో ఉన్న భోజనం పెడితే ఒక పూటే కడుపు నిండుద్ది. కానీ ఒక పనిని, మంచి పనిని నేర్పించి వదిలేసి ఆ పని మీద స్థిరపడితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కడుపు నిండా భోజనం చేస్తుంది. వాస్తవం కాదు? సార్ అన్న మాట చెప్పారు. 15 సంవత్సరాలు సార్ లేదు, ఇప్పుడు చనిపోయారు. కానీ నిజంగా నా లైఫ్లో సార్ లేదు. చాలా ఆయన ఆ రోజు ఆ ఒక్కరోజు నన్ను రికమెండ్ చేసి నాకు పనిని కల్పించారు. నాకు ఒక్క పూట భోజనం కాదు, నా ఫ్యామిలీ మొత్తం జీవితాంతం భోజనం చేస్తారు. నా ఫ్యామిలీ కాదు, ఇప్పుడు నాతో పాటు 20 మంది టీచర్లు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ. ఇందులో నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు, వాళ్ళ ఫ్యామిలీ. వాస్తవం కాదు? వాస్తవం కాదు. డబ్బుల కోసం ఏది కాదమ్మా. ఇప్పుడు డబ్బులు ఏ రకంగా సంపాదించవచ్చు. ఇక్కడ సంపాదించేసి బయట ఇంత వర్క్ పెట్టి సంపాదించుకోలేదు, కానీ ఎదురు వాళ్ళ జీవితాన్ని మార్చాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము ఎవరికైనా స్వచ్ఛందంగా వర్క్ నేర్పిస్తే వాళ్ళ జీవితం బాగుంటే వాళ్ళ జీవితాంతం. ఇంకో విషయము రీసెంట్గా విన్నాను, రాజేంద్ర ప్రసాద్ అని మస్తు టీవీ ఛానళ్ళల్లో చూస్తారు మన డైరెక్టరే, సంగారెడ్డి డైరెక్టర్. ఆయన ఏం చెప్పారంటే, మాట చెప్పారు, ఎప్పుడైతే రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి తేడా ఏంటంటే, రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంట, ఈరోజు రేపు గడిస్తే చాలు అని ఆలోచిస్తారు. ఈరోజు రేపు గడిస్తే చాలు అని ఆలోచిస్తారు. కానీ రిచ్ అవ్వాల్సిన పీపుల్ 5 సంవత్సరాలు లాంగ్, నేను ఈ సంవత్సరం వరకు ఇలానే ఉండాలి. జియో కంపెనీ ఫస్ట్ లేదు, ఒక 5 సంవత్సరం 6 సంవత్సరం లేదు అని జియో ఫస్ట్ స్టార్ట్ చేసిన వాడు ఏమన్నా మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో నా జియో సిమ్ ఉండాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యిండు. ఫ్రీ సిమ్ ఇచ్చిండు, డాటా బిల్ ఇచ్చిండు, అందరికి అలవాటు చేసిండు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లో అందరు ఏ సిమ్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా జియో ఉంటుందా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే గోల్స్ ఎలా ఉండాలి? రిచ్గా ఉండాలి. కనీసం దాన్ని ఇప్పుడు మనం అంత దూరం పెట్టుకున్నాం అనుకో, కనీసం 50 దూరం అన్న ప్రయత్నిస్తాం. నువ్వు ముందే నువ్వు కర్మలు చేసుకొని ఏదైనా కాడికి ఏం చెప్తాను 5 గంటలు పెట్టుకున్నాం అనుకో, చేయదు. ఈరోజు రేపు గడిస్తే చాలు అని అనుకోతుంది. ఈరోజు రేపు గడిస్తే చాలు అనుకుంది. గోల్స్ అనేటివి ఇయర్స్ లాంగ్. నేను ఈరోజు వరకు ఇలా ఉండాలి మెంటల్గా ఫిక్స్ అయిపోతావు అనుకో, అంతే అది అయిపోతుంది. మెంటల్గా అనుకో, నువ్వు ఎలా అయితే మార్నింగ్ లేవాలి అని మెంటల్గా అనుకొని పడుకుంటున్నావో, ఎలా కరెక్ట్ టైంకు అలారం మోగపోయినా లేస్తున్నావో నువ్వు అనుకో, అయిపోతుంది.
నేను కావాలి, నేను ఇలా కావాలి అని అనుకో, మనసులో గట్టిగా అనుకో, అవుతుంది అది అనుకో. అంతేగాని ముందే నువ్వు కట్టడేసుకో. నీకు నువ్వు ఫస్ట్ నువ్వు ఒక అడుగు ముందుకెత్తా అంటే ముందు నీకు నువ్వే శత్రువు. నేను అది చేస్తానా, అదని అవుతుందా అనుకో. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. గేట్ పెట్టి వదిలేసేస్తారు అందరు. ఉన్నదమ్మా 10 రోజులే, సీరియస్గా నేర్చుకోండి. నిజం చెప్తున్నా, ఫ్యూచర్లో మీకు మీ చదువు ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా ఈ స్కిల్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క నువ్వు ఏదో పిచ్చి పిచ్చిగా నేర్చుకున్న స్కూల్పేటలో రాధిక అనే అమ్మాయి అమ్మ 30 రోజులు అయిపోయేదాకా మనం గెలుచుకుంటూ రాలేదు. అసలు అమ్మాయించేది పిల్లలు. తర్వాత అక్కడ నుంచి పోయి మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఒక దగ్గర వర్కర్గా చేరి పెద్ద షాప్ పెట్టి యూపీ నుండి తెచ్చి నెలకు 1,50,000 సంపాదిస్తూ సిద్దిపేటలో షాప్ ఉంది మెయిన్ చేస్తారు. రాధిక అమ్మాయి అస్సలు లాస్ట్ బెంచ్ స్టూడెంట్, పూర్ స్టూడెంట్, బాగా పూర్ స్టూడెంట్. అస్సలు వినకపోయేది, బాగా సతాయించారు. 1,50,000 సంపాది తెలుసుకోండి. అక్కడ యూట్యూబ్లో ఇక్కడ ఫేస్బుక్లో కూడా గురించి పెట్టాను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, టైం వేస్ట్ చేయకండి. మీకోసం ఏం చేసినా మీకోసం ఏం చెప్పినా నేను తిరుగుతున్నానంటే అర్థం చేసుకోండి. ఓకే వెళ్ళట్లేదు నా వరకు ప్రతి ఒక్క చోట ఖచ్చితంగా ఉండాలి అని. మీకు పెట్టాను బుక్ చూసారా, స్టార్టింగ్లో పెట్టాను. ప్రతి ఆర్సెటీలో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ అదే చెప్తుంది. రియల్లీ ప్రతి ఒక్కటి 2 మన తెలుగు రాష్ట్రాల్లో 27 జిల్లాలలో అదే బుక్ చెప్తున్నారు. మగ్గం వరకు నడిచినంతగా వేరే ఏ వేస్తున్నారు టైలరింగ్ కూడా చెప్తారు, కానీ టైలరింగ్ కన్నా మగ్గం వరకు పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఎందుకంటే అందరూ ఒకే బుక్ ఫాలో అవుతుంది. అర్థమవుతుందా? మీరు కూడా ఆ లిస్టులోకి రావచ్చు, మీరు కూడా షాపులు పెట్టుకొని బతకచ్చు, నెలకు లక్షల కోట్లు కూడా సంపాదించవచ్చు. మన కర్ణాల్లో బోటింగ్స్ చాలా తక్కువ, చాలా మంచి బోటింగ్స్ ఉన్నాయి కదా. చూసారా ఇక్కడ చెప్పారు, అంత ఐడియా లేదు కానీ మనకు సెంటర్లో ఇది కమ్మల్ నుండి వెళ్తూ ఉంటే గల్లీలో నందిని బోటింగ్ పాలన చాలా పెద్ద బోటింగ్ ఉంది. పైన వెళ్ళేది ఉండండి, యూపీ వాళ్ళే వచ్చి వాళ్ళు పక్కకే ఆడు సిలిండర్లు అక్కడ పెట్టుకొని అన్నే పడుకుంటాడు. వాష్రూమ్ ఉంది, యూపీ వాళ్ళు వచ్చి కొడుతున్నారు. ఒక బ్లౌజ్కి వచ్చేసి 10,000 15,000. అలా క్లాత్ వచ్చేసి మీటర్ ఎంత తెలుసా? 800-900 మీటర్ క్లాత్. ఆశా బోటిక్ అనుకోండి, చూడండి ఆశా బోటిక్ ఎక్కడ అంటే మన కమ్మల్ నుంచి వెళ్తూ ఉంటాం. ఏది మనకు పూల అమ్మాయి దగ్గర నుంచి గాంధీ రోడ్ నుంచి ఇటు వస్తాం. ఇది సమాధిలా ఉంటాయి కదా, ఆ రోడ్కి స్ట్రేట్గా అక్కడ ఇంకేముంటాయంటే వెండి బంగారం షాప్ ప్లేట్లతో నమ్ముతారు. ఆశా బొట్టికి అని కూడా నాకు తెలుసు. చూడండి మీటర్ క్లాత్ వచ్చేసి 800, 1500 మీటర్ క్లాత్. మగ్గం క్లాత్ ఇది ఉందా? ఈ మగ్గం క్లాత్ ఉందా? ఎంత తెలుసా? అక్కడ క్లాత్ ఎట్లుంటుంది తెలుసా? వల్ల సూపర్ ఉంటుంది. వెళ్ళా అంటే అది ఎప్పుడు దసరా మా పాపకి నాకు సేమ్ స్కర్ట్ తీసుకోవడానికి వెళ్ళాను. మీటర్ 800, మీటర్ 200, మీటర్ 1500. ఓటింగ్ అంటే అందుబాటు వేసి వేయించుకోరా, మరి ఖచ్చితంగా వేయించుకుంటారు. మాకు వరకు ఇస్తూ నడుస్తుందా బోటింగ్ పైన మొత్తం అవే. ఒక చున్నీ కాస్ట్ ఎంత తెలుసా? 3,000 నుంచి 4,000. అమ్మా ఇది పట్టు, కాకపోతే ఇది ఏంటంటే నార్మల్ పట్టు. అందరు బయట వేయించుకున్నది ఇదే. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా ఇదే. అర్థమవుతుందా? అన్నీ ఇంకా చాలా బెటర్ ఉంటాయి. అన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. ఇది అదని కాదు, అన్ని రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. మన కరీంనగర్లోనే బెస్ట్ బోటిక్, బెస్ట్ ఫ్యాబ్రిక్ దొరికేసాయి ఆశా బోటిక్. చూడండి, మనం విజిట్ చేయండి. మీకు మార్కెట్ సర్వే ఉన్నప్పుడు కూడా విజిట్ చేసి కొనడానికి అని వెళ్ళండి. కొనడానికి వెళ్ళి కనీసం చూసి రేట్లన్నా తెలుసుకోండి కదా. పోయిన ప్రతి చోట కొంటాం, రేట్లు తెలుసుకోవడం కానీ పోవాలి. మార్కెట్కి అప్పుడప్పుడు వెళ్ళి అన్ని విజిట్ చేయాలి. ఏది నడుతుంది, ఏది ఎక్కడ ఉంది, ఇక్కడ ఏ రేటు ఉంది. అదే మీరు పక్క మయూరు కానీ లేదా కైలాస్ షాప్ కానీ 100, 150 రూపాయలు. అదే ఇది హైదరాబాద్ అయితే 45 రూపాయలు. ఇక్కడ బేగం బజార్ ఒక చోట ఒక రేటు.
ఓకేనా? ఓకే, క్లాస్లోకి వెళ్దాం ఇక. చూడమ్మా, జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి, అమలు చేయండి, బాగుపడండి. కొంచెం సిల్లీగా తీసుకోకండి, సీరియస్గా తీసుకోండి. అనవసర టాపిక్స్ ఎక్కువ డిస్కషన్ చేయకండి, అవసరమైన వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి. చెప్పండి అమ్మా, పొడవెంత? ఫస్ట్ ఏం తీసుకోవాలి? పొడవెంత? 14 అనుకున్నామా అమ్మాయిది ఆ రోజు? 14 ఇంచుల సెంటీమీటర్? ఇంచులు మేడం. త్వరగా మేడం ఒకసారి క్లాప్స్ కొట్టి సీరియల్ ఇంట్రెస్ట్ సీరియల్ వచ్చింది అనుకో ఫ్రెండ్ చెప్తా ఏమైతే కూర్చుంటాలో ఉండదు జరిగి మరీ తర్వాత భుజం ఎంత? 14. భుజము 14. తర్వాత చాలా చెప్పుకోవద్దా? 32. అది అనిఫక్క 32 వచ్చింది మేడం. ఓకే, 32. తర్వాత నడుము కొలత 28. ఇది మన బ్లౌజ్ మెజర్మెంట్స్. అర్థం లేదా? నా బ్లాక్ తీసుకురాదా మన దగ్గర? నేను మేడం తీసుకెళ్ళి బ్లూ కలర్ తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేయాలట? 1 ఇంచ్ కలుపుకోవాలి. ఎంత కలుపుకోవాలి? 1 ఇంచ్ కలపాలి. ఎందుకు కలపాలి 1 ఇంచ్? మనము అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఇలా దగ్గరకు వస్తుంది. ఏమవుతుంది? లాక్ వస్తుంది. కాబట్టి ఎంత కలుపుకోవాలి? 1 ఇంచ్ కలుపుకోవాలి. 1 ఇంచ్ కలుపుకుంటే అబ్బా. ఎంత వచ్చింది? 15. పొడవ ఎంత పెట్టాలి? 15 ఇంచులు. జాగ్రత్తగా వినండి, అర్థం కాకుండా మళ్ళీ అడగండి. మేము పాడతలేదు. ఏం అవకాశం? ఈ క్లాస్ అచ్చట్లేదే. వాటర్ వేయండి మేడం. లేకపోతే ఉందా? వాటర్ ఏం ఇప్పుడు ఉంటాయి. పొడవ ఎంతట? 15. ఇంచులు. రాగండి ఎవరు, జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకోండి. ఎంత? 15 ఇంచులు. 15 ఇంచులు. తర్వాత భుజం ఎంత ఉంది? 14. ఎంత ఉంది? 14. జాగ్రత్త వినండి, ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఉంటుంది. ఈ 14 ఇంచులను 1/2 చేయాలి. అంటే ఫోల్డ్ చేయాలి. ఏం చేయాలి? ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 7. మరి 7 పెట్టచ్చా? పెట్టరాదు. ఎందుకు పెట్టరాదు? ఇది అనేది వెడల్పోతుంది మేడం. చూడండి, మళ్ళీ ఒక చిన్న చెప్తాను. మనకు భుజం 14, ఇక్కడ 1/2 చేశాను, ఇక్కడ 1/2 చేశాను, ఇక్కడ 1/2 చేశాను. ఇక్కడ 7 ఇంచులు వచ్చింది, ఇక్కడ 7 ఇంచులు వచ్చింది, ఇక్కడ 7 ఇంచులు వచ్చింది. ఓకే ఓకే. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ముందు వెనక గల్ల కడేస్తాను. ఏం చేస్తానా? ముందు వెనక గల్ల కడేస్తాను. -1 ఇంచ్ తీసేయాలట. ఎందుకు తీసేయాలి? ముందు వెనక గల్ల కడేయడంలో సాగుతలో వస్తుంది కాబట్టి 1 ఇంచ్ తగ్గించి పెట్టాలి. ఎంత తగ్గించాలి? 1 ఇంచు. 1 ఇంచ్ తగ్గించి పెట్టాలి. ఓకే, ఎంత పెట్టాలి? 6. అర్థమైంది అందరికి? అర్థమైంది అందరికి? ఇక్కడ వచ్చేసి వెనక గల్లు ఉండదు, ముందు మాత్రం గల్లు ఉండదు. టాప్స్ వేసుకుంటారు కదా, వేసుకునే టాప్స్ వెనక గల్లు ఉండదు. ఉందట? మరి షోల్డర్ వెనక ఉంటుందా లేదా? జాకెట్ అంతా షోల్డర్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏం చేయాలట? 2 ఇంచులు.
నో -0. ఒకవేళ అక్కడ మరి మేడం ఇక్కడేమో ముందుగల్ల వెనకగల్ల ఇక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు ప్లస్ అవుతుంది కాబట్టి 4 కొల్ల మీద 1 ఇంచు తగ్గించమన్నారు. ఓకే, అర్థమైంది. మరి ఇక్కడ ముందుగల్ల కూడా కడిగేస్తాను కదా, మరి ఇక్కడ కూడా ప్లస్ అయితే కదా, మరి ఇక్కడ ఇప్పుడు మైనస్ చేయొద్దు, కనీసం హాఫ్ ఇంచ్ అన్న మైనస్ చేయాలి కదా మేడం. మరి మైనస్ చేయకుండా అట్లా తీసుకుంటే కరెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే నువ్వు మైనస్ చేయగా వాడికి ప్లస్ అవుతుందో అది ఇట్లా కొరకు వెళ్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనము ఇక్కడ ఫ్రంట్ గల్ల కట్ చేసినాం, బ్యాక్లో జస్ట్ మెడవకు తీసినాము. ఈ ఫ్రంట్లో కూడా 1 ఇంచ్ వస్తుంది లూజు. కడిగేస్తారా? అవుతుంది, ఖచ్చితంగా లూజ్ అవుతుంది. ఈ లూజ్ ఏదైతే అవుతుందో అది కుట్ల కొరకు వెళ్ళిపోతుంది. ఏమైతుంది? కుట్ల కోసము పోతుంది. అంటే ఇక్కడ ఎంతైతే ప్లస్ అవుతుందో అక్కడ కుట్ల కోసం అక్కడ కలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ చేయొద్దు. 0 -0. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. మీకు టైలింగ్లో కానివ్వండి, మగ్గంలో కానివ్వండి ఖచ్చితంగా అవసరమైన పాయింట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాలం +1 అంట. ఎంతట? +1 = 8 ఇంచులు పెట్టాలంట. ఎంత పెట్టాలి? 8 ఇంచులు. కాలం పెట్టుకున్నప్పుడు కానివ్వండి, లేదా నెప్పుడు కాలం పెట్టుకున్నప్పుడు, ఫుల్ ఫిల్అప్ చేసుకున్నప్పుడు కానివ్వండి, బోట్ నెక్లకు కానివ్వండి ఎంత పెట్టాలట? +1. ఎందుకంటే ఇక్కడ గల్లా కటింగ్ ఉంటుంది. గల్లా కటింగ్ లేకపోతే మేడం కట్ చేస్తాం, మంచిగా కట్ చేస్తాం. అది ఎంతైతే 3 ఇంచులు లేదా 4 ఇంచులు కట్ చేస్తాం కాబట్టి అంటే వెడల్పు ఎంత అయితే వస్తుంది అంతే పొడవు పెట్టుకుంటాం. అక్కడ సాగుదల అనేది ఉండదు కాబట్టి మళ్ళీ భుజాలు జాయిన్ చేయాలా అంటే ఈ కాలర్కి ఇలా ఉన్నప్పుడు మళ్ళీ కాలర్ అతికించాలా. అతికించినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుందా? మళ్ళీ ఈ చేతులకి భుజాలు జాయిన్ చేయాలా. ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతుందా? హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత? 1 ఇంచ్. 1 ఇంచ్. మరి 1 ఇంచ్ 4 వైపులా మైనస్. 4 కూరల పైన మనం 1 ఇంచ్ కలవకపోతే ఎట్లుంటుంది? ఎక్కడైతే కుట్ల కూర కలపాలో అక్కడ కలపాలి, ఎక్కడైతే మైనస్ చేయాలో అక్కడ చేయాలి, ఎక్కడైతే చేయకూడదు అక్కడ ఏం చేయకూడదు. ఎట్లా వస్తారు? అర్థమైందా పాయింట్? మనం ఏం చేద్దాం? డ్రెస్లకు అదే 6 ఇంచులు పెడతాం, జాకెట్లకు అదే 6 ఇంచులు పెడతాం, షర్ట్స్ కుట్టుకున్నప్పుడు ఫుల్ కలర్ పెట్టినప్పుడు, తర్వాత బోట్ నెక్కులు పెట్టినప్పుడు అన్నిటికి అదే 6 ఇంచులు పెడతాం, చక్క పొడవుకి అదే 6 ఇంచులు పెడతాం, గల్ల 2 ఇంచులు పెడతాం. మరి అవి ఎక్కడి నుంచి వచ్చిన కొత్తలు అయితే అసలు కదా పొరపాటు అనేటివి అక్కడే జరుగుతాయి. మన మెడ యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉందో దాన్ని 1/6 చేయగా వచ్చిన దానిని వెడల్పుగా పెట్టాలి. ఓకేనా? 1/6 చేయగా వచ్చిన దానిని వెడల్పుగా పెట్టాలి. ఓకేనా? అర్థం కాలే? ఇక్కడ ఉండాలి, అర్థం కావాలండి. ఎప్పుడూ ఆలోచించదు. 1/6 తిన్నావా? ఏం లేదు. 2 ఇంచులు పెడుతున్నావా గల్ల వెడల్పు? ఆ 2 ఇంచులు ఎక్కడ దేని నుంచి వచ్చింది? లేవా? ఆ రోజు క్లాస్ అయినప్పుడు అది కూర్చోట. అందుకే ప్రతి క్లాస్ వినాలి. రేపు ఆ లక్షలకు అర్థం కాదు. ఈ బంగారు కొండలకున్న ఆ బంగారు కొండలు ముగ్గురికి ఇంపార్టెంట్ క్లాస్ అమ్మ, చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. మనకు ఎక్కడ ఎంత ఎప్పుడు తగ్గించాలి, ఎప్పుడు ఎక్కడ ఎంత పెంచాలనేది తెలిస్తే నువ్వు టైలింగ్లో కానీ మగ్గంలో కానీ పర్ఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? వాళ్ళు చూస్తే మనం చెప్పేలాగా ఉండాలి. ఇది మనకు సూత్రాలు అన్నమాట. ఏంటి ఇది? ఇది అస్సలు ఇంపార్టెంట్ కాదు, కానీ వీటితోనే వాళ్ళు ఇంపార్టెంట్ మనకి. అసలు ఇప్పుడు ఎవరైనా వాళ్ళు మంచిగా అలవాటు చదువుతారా? కంటిన్యూగా చదవలేదు, కానీ అవి లేకుండా ఏదైనా చేస్తామా? అవి నేర్చుకోకుండా రాస్తాం ఏమన్నా? ఏమన్నా చదువుతామా? అదేం చదవము, ఏం రాయము, ఏం చేయము. ఇవి అలాంటివే బేసిక్స్, సూత్రాలు. ఇవి రాకుండా ఇప్పుడు నీకు వెనక ముందు గల్లా కడేసినప్పుడు ఇక్కడ 14 ఇక్కడ నీకు 12 ఉంటుంది. అప్పుడు ఎంత వస్తుంది? 6. 6లకి వెళ్ళి 1 తీసేస్తే 5. ఇక్కడ ఇప్పుడు 5 పెట్టాలి, ఇక్కడ 5 పెట్టాలి. ఎవరిది? 12 ఇంచులు ఉన్న అమ్మాయి. పిల్లలు ఎంత వస్తాయి? 10 ఇంచులు వస్తాయి. షోల్డర్ ఎంత వస్తాయి? 10 ఇంచులే ఉంటాయి. 10 ఇంచులు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎంత పెట్టాలి? 5. 5లోకి వెళ్ళి మళ్ళీ 1 తీసేయాలి. 1 తీసేస్తే ఎంత అవుతుంది? అర్థమైందా? అర్థమైందా? అక్కడ ఈ కొలతలు మారుతాయి కానీ ఈ సూత్రాలు మారవు. ఈ సూత్రాలు మారవు. ఈ సూత్రాలు ఇది కొంచెం మరేమన్నా
బాగా భ్రమ విద్య అదేమన్నా ఒక్కసారి మంచిగా ఆలోచించి మన మెదడుకి ఎక్కించుకుంటే చాలు. ముందు వెనక గల్లా కట్ చేసినప్పుడు మైనస్ ముందు మాత్రమే గల్లా కట్ చేసినప్పుడు మైనస్ 0 0. గల్లా కట్ చేయక గల పెట్టినప్పుడు +1. అర్థమైందా? ముందు వెనక గల్లా కట్ చేసినప్పుడు మైనస్ 1. ముందు మాత్రమే గల్లా కట్ చేసినప్పుడు -0 కలర్ పెట్టినప్పుడు +1 కలర్ పెట్టినప్పుడు +1 ముందు మాత్రమే గల్లా కట్ చేసినప్పుడు ముందు వెనక గల్లా కట్ చేసినప్పుడు -1. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది బాగా ఇంపార్టెంట్ కాదు, అలా అని ఇది లేకుండా ఏం చేయాలి. అర్థమైందా? 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 అర్థమైందా ఇప్పుడు? ఓకే. ఇప్పుడు నేను మన పక్కన క్లాస్లో మన వెనక గల్ల పెట్టమా నేను ఎంత పెట్టాలి ఇక్కడ? -1 6 ఎంత పెట్టాలి నేను ఇక్కడ? 6 ఈ 6 ఎలా రావడానికి కారణాలు అన్నాను. ఆరెంజ్ పెట్టాలనే విషయం మీకు తెలుసు, కానీ ఆ కొలత ఎక్కడి నుంచి వచ్చింది? భుజం యొక్క వెడల్పులోని 2 వేస్తే దానికి -1 వచ్చిందండి. ఓకే. భుజము ఎంతైతే ఉందో ఈ ఎముక ఎంతైతే ఉందో ఈ ఎముక కూడా అంతే ఉంటుంది. భుజము ఎంతైతే ఉందో చంక పొడవు కూడా అంతే పెట్టాలంట. అర్థమైందా? భుజము ఎంతైతే ఉందో చంక పొడవు కూడా అంతే పెట్టాలి. నెక్స్ట్ ఏముంది? చాచి కోసం ఏం చేయాలి? /4 వేయాలి మేడం. ఎందుకు? 4 వంతులు ఆల్రెడీ మీరు చెప్పారు కదా. ముందు భాగంలో కుడి వైపు రైట్, వెనుక భాగంలో లెఫ్ట్ రైట్. ముందు భాగంలో వెనుక భాగంలో రైట్. మొత్తం ఎన్ని? 4 1/4 ఎంత? 8 +2 వేయాలి. దేనికోసం అంట? లూజ్ కొరకు ఎంత కలుపుతున్నావు అమ్మా? పూజ దేనికోసం కలుపుతున్నా? మళ్ళీ లూజ్ ఏది మేడం? లూజ్ ఆల్రెడీ ఫుడ్ ఏదైనా కంటే మనం ఎప్పుడు ఒకటే లేకుంటాం. ఒక్కరికి చాలా సన్నమైందో కొన్నిసార్లు ఆమైంది. అయితే మనము ఈ పక్క భాగంలో మనకు ఇలా ఉంటుంది కదా, ఇక్కడ 2 ఇంచులు ఉండాలి. ఈ 2 ఇంచులలో ఇది ఒక ఖర్చు అన్నమాట. ఏంటిది? ఎక్స్ట్రా క్లాత్. ఖర్చు అంటే ఏంటిది? ఎక్స్ట్రా క్లాత్. ఇక్కడ ఈ 1 ఇంచులో 3 కుట్లు రావాలి. ఎందుకు రావాలి? 3 కుట్లు రావాలి. ఈ 3 కుట్లు ఎందుకంటే ½ ఇంచులో వేస్తాము. ఆ 3 కుట్లు మన లావైన సన్నమైన విప్పుకోవడానికి వేసే కుట్లు. దీనిని లూజ్ కొరకు అంటాము. అంటే మనం విప్పుకోవడము ప్లస్ మళ్ళీ కుట్టు వేసుకోవడం కోసము దీన్ని 1 ఇంచు లూజ్ కోసం తీసుకుంటాం. ఇక కుట్టు కోసం అది తీసుకుంటే అది ఖర్చు కోసం అంటే ఎక్స్ట్రా క్లాత్. ఏంటి? ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము పెంచుకుంటాం. ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం పెంచుకుంటే ఒకవేళ మనం ఇంకా లావ్ అయిపోయినా ఇందులో మనం ఇది వేసుకోవచ్చు. అర్థమైందా? అర్థమైంది. ఇది ఇప్పటికి కూడా మారదు. మొత్తం ఎన్ని ఇంచులు పెట్టాలని ఇక్కడ? పెట్టాలి 10 ఇంచులు. ఇప్పుడు చంక పొడవుకు ఛాతీ వెడల్పు ఏంటా? చంక పొడవుకు ఛాతీ వెడల్పు. ప్రసన్న ఏ వెడల్పుకి ఏ వెడల్పు చెప్పు ఒకసారి. ఏంటిది? మాట్లాడదు. ఏంటిది? చంక వెడల్పా? ఇది ఏంటిది? అది వెడల్పు పొడవ. చంక పొడవుకు ఛాతీ వెడల్పు. ఓకేనా? ఏం చేయాలంట? 1.5 ఇంచు చిన్నలకైనా పెద్దలకైనా ఖచ్చితంగా ఎంత తీయాలి? 1.5 కలిసికి వెళ్ళండి. మీకు ఒకవేళ ఈ 1 ఇంచుతోని రౌండ్ ఆఫ్ తీయడం రాకపోతుంది, నేను లేదు. ఓకేనా? ఏం చేయాలంట?
ఇలా కరువు తీసుకొని ఇలా కరువు తీసుకొని 1.5 డ్రా చేసుకొని వేసుకోవాలి. అర్థమైందా? నీకు గీయత్తనేమో మంచిగా నీకు గీయ రాకపోతే ఇలాంటి వాటితో నువ్వు సహాయం తీసుకొని తీసుకో. పర్ఫెక్ట్గా వస్తుంది. కళ్ళలు కానీ ఏది కానీ మనకు రావడం నీట్గా రావాలంటే వాళ్ళు స్కేల్ 6 నెంబర్ స్కేల్ అంటారు, 9 స్కేల్ అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా క్వశ్చన్ వస్తుంది. 9 నెంబర్ గల స్కేల్ను దేనికి ఉపయోగిస్తారు? వచ్చింది ఆల్రెడీ మీకు ఎగ్జామ్ అవ్వలేదు కదా నిన్న. గల్ల అయితే గల్ల రౌండ్ తిరిగేటప్పుడు, చంక రౌండ్ తిరిగేటప్పుడు, లేదా స్ట్రైట్గా కట్ చేసేటప్పుడు ఇలా క్వశ్చన్, చేతి బాటలు తీసుకునేటప్పుడు ఇలా క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. మేడం ఇప్పుడు గల్లకి యూజ్ చేస్తాం, చంకకి యూజ్ చేస్తాం కదా, ఆప్షన్ ఎట్లా పెడతాం మేడం? ఆప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గల్లె, ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చంక. ఇప్పుడు వినండి, ఇక్కడ పప్పు కూర గిన్నె ఉంది, ఇక్కడ ఎగ్ కర్రీ గిన్నె ఉంది, ఇక్కడ బిర్యానీ ఉంది, ఇక్కడ పులిహోర ఉంది. ఫస్ట్ ఏం వేసుకుంటారు? బిర్యానీ. ఎందుకు అందరూ ఒకేసారి బిర్యానీ అని చెప్పి బిర్యానీ తినేటియే కదా. అదే కదా మేడం. ఉపయోగిస్తావు, గల్లకు ఉపయోగిస్తావు, కరువులు అన్నిటికీ ఉపయోగిస్తావు. అది కూడా అన్ని తినేటియే. కానీ బిర్యానీ ఎందుకు ఎంచుకున్నావు? ముఖ్యంగా దేనికోసం మనమైతే దాన్ని ఎంచుకున్నామో దానికోసం ఉపయోగించండి. ఆప్షన్ మరి అదే టెక్నిక్. క్వశ్చన్స్ అన్నీ కరెక్టే ఉంటాయి, ఆన్సర్లు అన్నీ అక్కడ ఉన్నట్టే ఉంటాయి. అర్థమైందా? అక్కడ ఉన్నట్టే ఉంటాయి. కానీ అందులో ఏది బెస్ట్ అనేది నీకు తెలుసా లేదా అనడమే టెస్ట్ కదా. అర్థమవుతుందా? 3 సంవత్సరాల కోర్సును 30 రోజుల కుదించి చెప్తే మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనే టెస్ట్ చేయడమే వాళ్ళ పని కదా. కాబట్టి ఇది ముఖ్యంగా ఫస్ట్ దేనికోసమైతే కేటాయిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంట, నడుము ఎంత ఉంది? 28. ఏం చేయాలి? by 4. 1/4. ఫ్రంట్లో లెఫ్ట్ రైట్, బ్యాక్లో ఏంటి? ఫ్రంట్లో లెఫ్ట్ రైట్, బ్యాక్లో లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఎంత వస్తుంది? 7 మేడం. 7 ప్లస్ లూజ్ కొరకు 1 ఇంచు, మీరు అన్నట్టుగానే కొద్ది కొరకు 1 ఇంచు, ప్లస్ డాట్స్, ప్లేట్స్ ఏదైనా అనొచ్చు. ఇక్కడ ప్లేట్స్ వేస్తామా వెనకాల? ఈ ప్లేట్ వరకు 1. ప్లేట్ వరకు మొత్తం 10. మొత్తం ఎంత? 10. మొత్తం ఎంత? 10. నేను ఇక్కడ ఎంత పెట్టాలి? ఓకేనా? ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పండి. చూడండి, పొడవు ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచుల పొడవు తీసుకోవాలి. ఎంతైతే ఉందో మేడం ఆమె 14 ఇంచులు వచ్చింది, అందరు 14 ఇంచులు వస్తారు. కొంతమంది కొట్టుకుంటారు, వాళ్ళ 12 ఇంచులు వస్తారు. కొంతమంది ఇంకో పొడవు ఉంటుంది, వాళ్ళ 16 ఇంచులు వచ్చేది. పొడవు ఎంతైతే ఉందో దానికి 1 ఇంచు కలుపుకొని ఏమ్మా కలపాలి? 1 ఇంచు. ఇక్కడ ఉండు, ఎన్ని ఇంచులు కలపాలి? 1 ఇంచు కలుపుకొని. ఎన్ని ఇంచులు కలపాలి? 1 ఇంచు కలుపుకొని. ఎంత పొడవు పెట్టాలి? 15 ఇంచులు పెట్టాలి. ఎంత పెట్టాలి? 15 ఇంచులు. 15 ఇంచులు పెట్టాలి. 15 ఇంచుల పొడవు తీసుకోవాలి. ఇది సెంటర్లో వేయాలి. మీరు ఎక్కడ వేయాలి? సెంటర్లో. మనము మొత్తం పైన సెంటర్లో వేయాలి. లేదు మేడం అని అంటే ట్రేస్ పేపర్ మీద ఫస్ట్ డిజైన్ చేసుకోవడానికి పొడవు ఎంత తీసుకోవాలి? మనము 16 ఇంచులు. 16 ఇంచులు తీసుకోవాలి. ట్రేస్ పేపర్ కట్ చేసుకోవాలి కదా, 16 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఎంత ఉంది అంతా తీసుకున్నాం. మొన్న ట్రేసింగ్ ఎక్కువ తీసుకున్నా లేదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? భుజం తీసుకోవాలి. భుజం ఎంత ఉంది? 14. ఏం చేయాలి? 1 ఇంచు. భుజాలకి ఇక్కడ బోన్ పట్టుకోవాలి. మరి పొడవుకి ఎంత తీసుకోవాలి? ఈ ఎముక నుంచి ఎముకుంటుందా? ఈ ఎముక నుండి నీకు కస్టమర్ మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు. మినిమం 12 తర్వాతనే ఉండాలి. గుర్తుపెట్టు, మినిమం ఎంత ఉండాలి? 12 తర్వాత ఉండాలి. అసలు నా మామూలుగా తీసుకోవాలంటే మనకి ఎంత ఉంటాయి కదమ్మా, ఈ బోన్స్ అన్నీ తీసుకుని కొద్ది
వచ్చినాక కిందికి తీసుకోవాలి. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారు, గిండి పెట్టు గిండి పెట్టు ఆ ఎముకలన్నీ కూడా ఏం రావాలి, కిందికి ఎండ్ అవ్వాలి. అలా తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి మరి? ఈ బోన్ నుండి తీసుకోవాలి. ఇక్కడ బోన్ ఉంటుందా మనం చిన్నగా, ఈ బోన్ నుంచి వెళ్ళాలి కూడా కొంచెం తీసుకోవాలి. మనం కొంచెం లావున్న వాళ్ళు ఉన్నారా? లావులో అయితే సన్నముంది, పొడవు లావుకు సంబంధం ఏముందమ్మా, ఎక్కువ పడుతుంది కానీ మేడం మేడం ఎలా ఉంచుకోవాలనుకుంటాడు? ఇప్పుడు ఇక్కడ ఏముంటుందా మనకి, ఈ బోన్ నుండి వాళ్ళ పొడవు ఎంత కావాలో మినిమం ఎంత, 12కి ఎప్పుడు కూడా తక్కువ పెట్టకూడదు. చిన్న పిల్లలకైనా సరే 12కి తక్కువ, మినిమం ఎంత ఉండాలి, 12 కంపల్సరీ. ఇక మిగతాది 13 కానీ 14 కానీ వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయికి 13 కొత్త పెట్టి వస్తుంది. మనం ఏం చేయాలి, 1 ఇంచ్ కలుపుకొని 14 ఇంచుల పొడవు పెట్టుకోవచ్చు. పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు 15 దాకా వస్తాయి. ఇప్పుడు మనం మేడకి ఎంత పెట్టాము, 16 కదా, 16 పెట్టాము కాబట్టి చూసుకోండి. ఇప్పుడు ఎంత పెట్టాలి, ఈమెది 13 దాకా వస్తుంది. ఈ ఎముకలన్నీ ఎండ్ అయ్యే ప్లేస్, ఓకేనా, ఎండ్ అయ్యే ప్లేస్. అర్థమైందా? నెక్ అన్నారు కదా, ఇక నెక్ ఎలా అంటే ఈ బోన్స్ ఉంటాయి చూసారా, ఈ బోన్స్కి కరెక్ట్గా మధ్యలో తీసుకోవాలి. వచ్చింది 15 బోన్స్ ఏవైతే ఉన్నాయో, బోన్స్ ఉంటాయి రెండు, ఈ బోన్స్ ఎవరికైనా లేడీస్కి దాదాపు 15 వస్తుంది. కొంచెం హైట్ పర్సనాలిటీ లా ఉన్న వాళ్ళు, స్నేహలత ఉందా ఆ అమ్మాయి కంటే ఇంకొంచెం పర్సనాలిటీ ఇంకా ఎక్కువ ఉంటే అనుష్క మెజర్మెంట్స్ వచ్చేసి 18 వస్తుంది. అంటే అంత హైట్ ప్లస్ పర్సనాలిటీ. హైట్ ఉన్నంత మాత్రాన ఇది లా ఉండాల్సిన అవసరం ఏం లేదు. అర్థమైందా? హైట్ ఉన్న సన్నం ఉంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా హైట్ సన్నం, ఇప్పుడు కన్నా హైట్ తక్కువ ఉన్న లావు ఉన్న వాళ్ళని తీసుకుంటే ఎక్కువ వస్తుంది రాదా, పొడవు కూడా ఎక్కువ వస్తుంది తెలుసా మేడం. మరి అవసరం నేను పొడవు ఎక్కువ మరి పాయింట్ అలా ఉంది, కొత్తగా కప్పుకొని రావాలి కదా. అర్థమవుతుందా? పొడవు తక్కువ ఉన్నంత మాత్రం పొడవే తగ్గదు. సపోజ్ చూడండి, ఇది స్ట్రేట్ దారము, ఇది వంకర టింకర్ దారం, ఇది ఏది ఎక్కువ పొడవు ఉంటుంది, వంకర టింకర. రెండు హైట్ సేమే కదా, హైట్లో పొడవు ఏది ఉంటుంది, వంకర టింకర్. లావు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పొడవు అనేది పెరుగుతుంది. హైట్ ఉన్న వాళ్ళకి పొడవు పెరుగుతుంది ఏం లేదు. హైట్ ఉన్న తక్కువ ఉన్న వాళ్ళ పర్సనాలిటీ బట్టి పెరుగుతుంది. అప్పుడప్పుడు హైట్ ఉన్న వాళ్ళకి కూడా తక్కువ పొడవు రావచ్చు, సన్నగా ఉంది కదా. లావు ఉన్న వాళ్ళు ఆమె చిన్నగా ఉన్న పొడవు ఎక్కువ రావచ్చు. ఇలా వాళ్ళన్ని పార్ట్స్ కవర్ చేయాలి కదా క్లాత్, కాబట్టి ఖచ్చితంగా పొడవు ఎక్కువ పెంచుకోవాలి. అర్థమవుతుందా? హైట్తో డిసైడ్ చేయకూడదు ఇప్పుడు కానీ, ఇంకా ఇది వస్తుంది అంతా ఇది వస్తుంది, ఖచ్చితంగా కొలవాలి. కొలిసేలా సాఫ్ట్ కొలవాలి. వాళ్ళ పర్సనాలిటీ చూసి మనం కొలిసి ఖచ్చితంగా పొడవు ఎక్కువ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే భుజం తీసుకున్నాం, డౌట్ లేదనేది. భుజం తీసుకున్నాం, ఆ భుజం ఎంతైతే ఉందో మనం ముందు వెనక గల్లా కడిగిస్తున్నాం కాబట్టి 1 ఇంచ్ మైనస్ చేయగా 6 ఇంచులు పెట్టేసుకున్నాం. ఈ భుజము, ఈ భుజం ఎంతైతే ఉందో చక్క పొడవు కూడా అట్టే తీసుకున్నాము. చక్క పొడవు కింది భాగంలో ఛాతి పెడకు గుర్తించాలి. ఛాతి చుట్టుకొంత వచ్చేసి 32. ఈ 32 కానివ్వండి, 25 కానివ్వండి, 24 కానివ్వండి, ఎంతైనా ఉండనివ్వండి. దాన్ని ఏం చేయాలంటే 4 వంతులు చేయాలి. 1/4 చేయగా వచ్చి దానికి లూజ్ కూడా పుట్టుకోవాలి. ఖచ్చితంగా 10 రావాలని 9 వస్తుంది, 8 వస్తుంది, ఎంతైనా రావచ్చు. అర్థమైందా? ఎంతైనా రావచ్చు. 12 దాకా లాస్ట్, 12, 13 దాకా వస్తుంది. లాస్ట్ 12. 40 ఇంచులు లావగానే ఇంకెక్కువ ఎవరు ఉండరు మీటర్, అది లాస్ట్. అంతకన్నా లాస్ట్ ఉంటే ఇంకా తర్వాత విషయం, వాళ్ళని ఇంట్లో కలిసి తర్వాత క్లాస్ తెచ్చుకోమని చెప్పాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నడుము చుట్టుకొలత ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ 1/4 భాగంలో లెఫ్ట్ రైట్ వెనక భాగంలో లెఫ్ట్ రైట్ తీసుకొని మనం ఏం చేయాలి, 3 ఇంచులు కలుపుకోవాలి. 3 ఇంచులు, 1 ఇంచు లూజ్ కొరకు, మరొక ఇంచు కుట్టు కొరకు, మరొక ఇంచు మధ్యలో మళ్ళీ ఒకసారి చెప్పండి, అందరూ చెప్పాలి. కుట్టు ముఖానికి అర్థమైంది అంత, ఇక్కడ ఎవరికి అర్థమైంది లేదా? మరి ఎందుకు చెప్తలేదు? మొదటిది లూజ్
10. ఇక్కడ భుజానికి ఎదురుగా ఎక్కడట ఎదురుగా వేసుకోవాలి. అంటే 1 ఇంచ్ వెడల్పుతో ఎన్ని ఇంచులు వెడల్పు అంటే ఇక్కడ 1 ఇంచ్ వెడల్పు 4 లేదా 5 ఇంచులు పొడవట. ఎంత పొడవట? 4 ఇచ్చారు. ఒక నంబర్ కాదు. ఎన్ని నంబర్లు ఇచ్చారు? 2 నంబర్లు. 4 లేదా 5. 4 లేదా 5 ఇంచులు అన్నారు. ఎందుకు? అక్కడ హైట్ బట్టి సందర్భాన్ని బట్టి 4 తీసుకుందా 5 తీసుకున్నా అని ఈ మెడికి వదిలేస్తుంది. ఇప్పుడు 13 ఇంచులు లేదా 12 ఇంచుల బ్లౌజ్ కుట్టామనుకో 5 ఇంచులు పొడవు పెడితే ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 16 ఇంచుల పొడవు తీసుకుంటాం 4 ఇంచులు పెడితే ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది. అర్థమైందా? ఎందుకు అర్థమైంది? అక్కడ పొడవును బట్టి లెక్క అనేది తీసుకోవాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అసలు టాస్క్ ఉంది. మేడం ఏదో చెప్పారు, మేము ఏదో చేసాం. ఇది అర్థమైందా? అర్థమైంది. తీసేయండి. ఎంచులుంది 15 ఇంచులు. ఎన్ని ఇంచులు ఉంది? 15 ఇంచులు. అమ్మ మెడ యొక్క చుట్టూ ఎంతుంది? 15 ఇంచులు. ఈ 15 ఇంచులు ఏదైతే ఉందో వెడల్పు కొరకు ఫస్ట్ ఏంటంటే వెడల్పు పెట్టాలి కదమ్మా. ఇక్కడ ఎన్ని ఇంచులు పెట్టాలి? మీకు బయట ఇలా టైలరింగ్ వచ్చిన అయితే మీకు ఎక్కడో ఒక నేర్చుకొని ఉంటారు. నేర్చుకున్నప్పుడు టైలరింగ్ వచ్చిన వాళ్ళు నేర్చుకొని ఉంటారు. వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? 2 ఇంచులు పెట్టు పక్కకుంటే, లేకపోతే 3 ఇలా మందం పెట్టు, 2.5 పెట్టు, కొంచెం లాగుంటే 3 ఇంచులు పెట్టు, చిన్నపిల్లలు అయితే 1.5 పెట్టు అంటారు. మరి ఎందుకు పెట్టాలి అని ఎప్పుడన్నా అడిగారా మీరు? అడగలేదు. వాళ్ళు చెప్పారు, మీరు పెట్టారు. మరి అర్థంటే 4 బ్లౌజ్ కొడితే ఒక బ్లౌజ్ పోయిందా? అంతే కదా. వాళ్ళు కొంచెం పర్సనల్ ఉండలేదు కుదిరితే ఇంకో బ్లౌజ్ ఏదో పోయిందా? ఎందుకు పెట్టాలి? ఎక్కడ నుంచి వచ్చింది అంటే మెడ యొక్క చుట్టుకొలతను మీరు తీసుకుంటే భుజం యొక్క గల్ల యొక్క ఎక్కడి నుంచి వచ్చిన కొలతట? మెడ యొక్క చుట్టుకొలతను వచ్చింది. కొలత 15 ఇంచుల నుండి 1/6 చేయగా వచ్చినదే. ఏంటా 1/6 చేయగా వచ్చిన కొలతనే 2.5. ఎంత? 2.5. అమ్మ ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. రాస్తుంది టైమ్స్ ఇస్తే వీడియో కూడా రన్ అయితే మళ్ళీ కూడా రిపీట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు రాస్తే ఏమవుతుందంటే దీని మీద ఇంట్రెస్ట్ పోతుంది. మీరు అది రాసేలోపు నేను ఇంకో మాట చెప్తాను. మీరు అది రాసే సందర్భంలో నెక్స్ట్ నేను చెప్పేది వినొచ్చు. అందుకే మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే 4 సార్లు కాదు 5 సార్లు 100 సార్లు అడగండి, కానీ వినండి. ఇక -1/2 ఇంచ్ చేయాలంటే మేడం -1/2 ఇంచ్ ఎందుకు చేయాలి? అయినా మీకు ఇది అవసరం లేదు. ఎట్లా ఇంత వస్తుందో పెట్టండి. తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. ఓకే, -1/2 చేయాలి. ఎందుకు -1/2 చేసి 2 ఇంచులు? మీకు ఇక్కడ 2 ఇంచులు పెట్టాలని చెప్తారు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎంత పెట్టాలి? 2 ఇంచులు పెట్టండి అని మీకు ఖచ్చితంగా తెలుసు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు. కానీ 2 ఇంచులు ఎక్కడ నుంచి వచ్చింది? చుట్టుకొలతను చేయగా వచ్చిన దానిలో నుండి 1/2 ఇంచ్ తగ్గించాలి. 1/2 ఇంచ్ తగ్గించాలి. ఇది మన మెడ యొక్క కొలత. ఇప్పుడు మనము ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ మనం 2.5 ఇంచులు పెట్టినట్టయితే 2.5 ఇంచులు పెట్టినట్టయితే ఏం చేస్తాము? ఇక్కడ నుంచి కుట్టేస్తాము. ఎంతమేమో ఎక్కడ నుండి వేస్తాం కుట్టు? 1/2 ఇంచ్ వదిలే కదా కుట్టేసేది. అప్పుడు ఇది కాస్త లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఎన్ని ఇంచులు అవుతుంది? 3 ఇంచులు అవుతుంది కదా. ఎంత అవుతుంది? 3 ఇంచులు అవుతుంది. మరి 3 ఇంచులు అయితే మనం తెలిసి మనం ఏం చేయాలి? 1/2 ఇంచ్ తగ్గించాలి. 2 ఇంచులు పెట్టాలి. 1/2 ఇంచ్ తగ్గించి నేను వేయగలను. ఇప్పుడు మనకు పుట్టిన కింద రావాలంటే మనం 2 ఇంచులు పెట్టాం అనుకో. ఇక్కడ 2 ఇంచులు పెట్టాం. 2 ఇంచులు పెట్టిన తర్వాత ఇక్కడ 2 ఇంచులు పెట్టుకోవాలి. 2 ఇంచులు పెట్టుకొని ఈ 2 ఇంచులు ఇది కుట్టేస్తాం. కుట్టేసినప్పుడు ఏమైతే లోపలికి పోయి మనకి ఎంత అవుతుంది? 2.5 ఇంచులు అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదు అమ్మాయ? ఏం చేయాలి? తీసుకోవాలి. 2.5 ఇంచులు తీసుకోవాలి. అందుకే వినాలి మేడం. వింటలేదు. నువ్వు వింటానా వింటారా తెలిసిపోతుంది. 1/2 ఇంచ్ కలుపుకోవాలి మేడం. 1/2 ఇంచ్ కలుపుకుంటాం మేడం. తీసేయాలి. సరేనా? ఇల్లే నువ్వు అమ్మ మీ ఇనే మొహాలకు అంటే వేసుకో.
ఇదే మొక్కలు ఏంటంటే అలర్ట్గా ఉంటాయి. నెక్స్ట్ ఏం చెప్తుందా పిల్లల మొహాలు తీరిపోయి ఉంటాయి. అంటే బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ ఉండదు. అలర్ట్ అవ్వాలి. ఏం చేయాలట? నువ్వు 2.5 ఇంచులు వచ్చింది, -1/2 ఇంచు తగ్గించి 2 ఇంచులు పెట్టాలి. కానీ మగ్గంలో అవసరం లేదు. ఎందుకు వేయడం అవసరం లేదు? పీక్ వస్తుంది. ఎంత వస్తే అంతే ఎందుకు పెట్టమని చెప్తున్నా అంటే 2.5 ఇంచులు వస్తే ఖచ్చితంగా 2.5 పెట్టండి. ఎందుకు 2.5 పెట్టాలి మేడం అంటే మనం ఇక్కడ లైన్ వేస్తాము. మళ్ళీ లైన్ వేస్తాము, ఈ లైన్ మీద లోడ్ వర్క్ చేస్తాము. కానీ మన కటింగ్ మాత్రం 10 ఇంచులుగా చేస్తాం. కాబట్టి మనం ఏం చేయాలట? క్లాస్ ఇతరులు ఏమన్నా ఏం చేయాలట? ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. మగ్గంలో ఎంత వస్తే అంత పెట్టాలి. కట్ చేసి కుట్టేటప్పుడు తగ్గించి పెట్టాలి. కాబట్టి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత వస్తే అంత పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా? ఇక్కడ 2.5 ఇంచులు పెట్టాలి. ఎంత పెట్టాలి? 2.5 ఇంచులు పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పొడవు. ఏంటట? పొడవు. ఈ పొడవు కూడా 15 ఇంచులని ఏం చేయాలట? 1/2 చేయాలి. పొడవు కోసమేమో 1/2 చేయాలి. ఏ కొలతను? వెడల్పు కోసం ఏం చేయాలి? 6 వంతులు చేయాలి. 6 భాగాలు చేయాలి. పొడవు కోసం ఏం చేయాలి? ఏ కొలత చేయాలా? చుట్టూ కొలతను 2 భాగాలు చేయాలి. అదే కొలత తీసుకున్నా. వెడల్పు కోసం అదే అర్థమైందా? ఇక్కడ పొడవు ఏదైతే ఉందో దీన్ని ఏం వస్తుంది? 7.5 వస్తుంది. అసలు చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే ఈ మెజర్మెంట్స్కి ఖచ్చితంగా బ్లౌజులు 7.5 పొడవు పెడితే భుజాలు పడిపోవు. మరి 7.5 ఈ కాలంలో దొడుతారు, ఉప్పున దొడుతారు. మినిమం 10 ఇంచులు కదా. కాబట్టి ఏం చేస్తానా? డోరీలు పెడతాను. అర్థమైందా? నాడులు పెట్టడం ఫ్యాషన్ కాదు. మనం ఏదైతే ఉన్న పొడవు కన్నా ఇంకా 2.5 ఇంచులు కలిపి పెట్టుకుంటున్నామో అప్పుడు మెడ సాగుతుంది, భుజాలు పడిపోతాయి. కాబట్టి డోరీస్ పెడతాం. నాడులు పెట్టు. అర్థమైందా? మనం యాసిడ్కి ఏ కొంత పెడితే పడదు. పొడవు పెట్టారు ఇదే పెడతారు. యాసిడ్ ఇదే కొంత పెడతారు కదా. మైనస్ తగ్గించేసి 6 లేదా 7 కన్నా 1 ఇంచు కాదుగా 1/4 ఇంచు కూడా కుదరదు. అది ఎంత పెద్ద ఫంక్షన్ కానీ, ఎంత పెద్ద శారీ కానీ, ఎంత వర్క్ శారీ కానీ 7 ఇంచుల కన్నా 1 ఇంచు కూడా తక్కువ చేయదు. చూసా అంటే ప్రాక్టికల్గా కూడా స్టిచ్ చేసి కొంచెం మెచ్చుకోవచ్చు కదా అంటే లేదు మేడం అలా తప్పుకోరు. ఒకటే మాట వాళ్ళు ఫంక్షన్లకు రెడీ అయితే మళ్ళీ వాళ్ళ శారీస్ ఏంటంటే మొత్తం కలిగించి మేడం ఇప్పుడు మగ్గం బ్లౌజ్కి 7.5 పెట్టవచ్చా మనం? విను పూర్తిగా కాకముందే కొంతమంది డోరీస్ అద్దంటారు. అప్పుడు బాగా నెక్ కోస్తాం కదా మేడం, డోరీస్ అద్దంటారు. ఖచ్చితంగా ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ అయితే ఎంత పెట్టినా అది పార్పులు అవ్వదు. ఒకవేళ నువ్వు పార్పులు చేసినా ముందు నెక్ బోట్ నెక్క లేకపోతే లైట్గానా లేదా కొలుపు తగ్గించే తీసుకోవాలి. కొద్ది తగ్గించుకొని వెనకాల చేస్తావు, పక్కలలో కుట్టేస్తావు కానీ బ్లౌజ్ లుక్ ఉండదు. అర్థమైందా? నువ్వు కుట్టేసిన కొద్ది టైట్గా పట్టేస్తుంది కానీ ఏమవుతుంది? ఇట్లా ఉంటుంది. అలా కూడా ఉన్నాయి. ఇవి కుట్టేసి గిద్ది ఇలా వేసుకొస్తున్న బ్లౌజ్ చూసిన రెడీ పెట్టుకున్నది. అది ఎక్కడుంది? వచ్చింది. వచ్చిందా లేదా? సెట్ అయిందా? అదే సెట్ అయిందా? నువ్వు కొన్న బ్లౌజ్ బాగుంటుందా? ఎక్కువ పెట్టుకొని డోరీలు పెట్టుకోనప్పుడు ఎప్పుడైతే మన ఇంట్లో గల్ల వస్తామో గుట్ట అనేది నీకు వస్తుంది, బాగుంటుంది. కానీ ఆ బ్లౌజ్ ఎప్పటికి కూడా సెట్ అవ్వదు. మనం కుట్టించుకున్న బట్టలకు రెడీమేడ్ బట్టలకు చాలా తేడా ఉంటుంది. కుట్టించుకున్న ఎప్పుడైనా క్లాస్ ఉంటే రెడీమేడ్ ఎప్పుడైనా ఆపడం వాస్తవం చెప్పండి. మీరు ఒక డ్రెస్ మెటీరియల్ కొనుక్కొని కుట్టించుకుంటే అది 10 సంవత్సరాలైనా అవుతుంది. అదే టాప్ కొనుక్కునే సంవత్సరం తిరగకుండా పాడైపోయి ఆడ గోడ మీదనో చూడడానికి వాడేస్తారు. వాస్తవం కాదు పక్క. కుట్టించుకున్న మెటీరియల్కి రెడీమేడ్ మెటీరియల్కి అదే డిఫరెంట్. మేడం ఇప్పుడు మగ్గం వర్క్ కాల్ చేస్తారు మేడం, మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. మిషన్ ఎంబ్రాయిడరింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక్క చోట పోతే మొత్తం పోతుంది. మగ్గం వర్క్ ఇచ్చిన తెలుగు మిషన్ ఎంబ్రాయిడరీ కదా అసలే ఇవ్వదు.
ఏదో వేయించుకున్న మాట మా కొడుకు ఉందని చెప్పుకోవడానికి తప్పితే మిషన్ ఎంబ్రాయిడింగ్ ఇంకేమున్నది. ఓకేనా? అర్థమైనట్టేనా? చూడడం అయితే ఇక్కడ మనము వినాలి. 15 ఇంచులకి మనకి ఎంత వచ్చింది? 7.5. 7.5 వచ్చింది. వచ్చింది 7.5కి వెళ్ళి హాఫ్ ఇంచ్ మైనస్ చేసి మనం 6. 7 ఇంచులు వెనకగల్ల పెట్టాలి. ఎంత పెట్టాలంటే వెనకగల్ల 7 ఇంచులు పెట్టాలి. ఈ వెనకగల్ల ఏదైతే 7 ఇంచులు పెడతామో వెనకగల్ల నుండి 1 ఇంచు తగ్గించి వెనకగల్ల 7 ఇంచులు కదా ముందు గల్ల తీసుకో. ముందు గల్లకి 1 ఇంచు తగ్గించి ముందు గల్ల తీసుకోవాలి. అర్థమైందా? అయితే ఇది ఫాలో అవుతాం. ఏం చేద్దాం? ఖచ్చితంగా 6 ఇంచుల కన్నా లావు ఉండని సన్నం ఉండని ఎంత ఉండని ఖచ్చితంగా ముందట 6 ఇంచులు పెడతాం. 6 ఇంచులు ముందుగా 6 ఇంచులు పెట్టాలన్నది ఎక్కడి నుంచి వచ్చింది? భాగాలు చెయ్యగా వచ్చిన దానిని వెనక గల్లా పొడవుగా పెట్టాలి. వెనక గల్లా పొడవు కన్నా ముందు గల్లా పొడవు 1 ఇంచు తగ్గించి పెట్టాలి. ఇది అసలు రూల్. అయితే మరి మన ఫ్యాషన్ కోసం మనం 3 ఇంచెస్ కలుపుకొని మనం 10 ఇంచులు పెట్టుకుంటున్నాం. ఏం లేదు, నాడాలు పెట్టుకోవాలి. అంతకు మించిన పరిష్కారం ఏం లేదు. డీప్ నెక్ పెట్టకపోతే మనకు గల్లా లుక్ ఉండదు. డీప్ నెక్ పెడితే ఆటోమేటిక్గా జారిపోయినప్పుడు ఏం చేయాలి? తప్పదు. మన పక్క భాగంలో బుట్లను వేస్తాం కదా, చేద్దాం. లేదా మనకు ఇంచుమించు 7 ఇంచులు దాటి కనీసం 8 ఇంచులు పెట్టుకున్నా కానీ జారుతుంది. అండ్ మరి 3 ఇంచులు వేసినట్టు ఇక్కడ కొంత ఖచ్చితంగా లూజ్ అని ఉంటుంది. అర్థమైందా? లూజ్ అని ఉంటుంది. అందరు క్లాస్ చెప్తే మంచిగా జోల పట వాడినట్టు ఉంటుంది. 10 or 11 మేడం. అస్సలు అయితే ఎంత పెట్టాలి? 3 ఇంచులు కలుపుకొని ఎంత పెట్టుకోవాలి? 10. ఇది కేవలం మన డిజైన్ కోసం మాత్రమే. ఏంటి? మనం డిజైన్ తీసుకోవడం మాత్రమే. అసలు అయితే ఏడ పెట్టాలి? దీంట్లో కూడా మనము ఏ నెక్ అంటే ఆ నెక్ మేడం మనకి రకరకాల డిజైన్స్ ఉంటాయి కదా మేడం. అంటే ఈ బాక్స్ తీసుకు 2 ఇంచుల వెడల్పు 10 ఇంచుల పొడవు పెట్టుకున్నాకనే మనం ఇందులో పాట్ నెక్ అంటే పాట్ నెక్ పెట్టుకోవచ్చు. లేదా రౌండ్ నెక్ అంటే ఇక్కడ రౌండ్ మాత్రమే తీసుకోవచ్చు. ఏదంటే అది పెట్టుకోవచ్చు. కానీ ఈ బాక్స్ దాటి బయటకు రాకూడదు. ఈ బాక్స్లో వేసుకోవాలి. ఏ డిజైన్ అయినా బాక్స్లో వేసుకోవాలి. బాక్స్ దాటి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మళ్ళీ భుజాలు పడుతుంది. భుజము వెడల్పు 2.5, పొడవు 10 ఇంచుల లోపల మాత్రమే డిజైన్ వేసుకోవాలి. పార్ట్ నెక్ అయినా ఇక్కడ దేనికైనా పార్ట్ నెక్ అయినా దేని